నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్న కలెక్టర్ రాజాబాబు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో పోతురాజు కాలువ పూడికతీత. ఉపాస్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పోలీస్ కుటుంబ సభ్యులకు క్యాన్సర్ పరీక్షలు. ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారిపై భారీ మొత్తంలో గంజాయి పట్టివేత. ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని బైక్ బలంగా ఢీకొనడంతో యువకుడు మృతి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా పునఃప్రారంభించిన దాడులకు ప్రతీకారంగా కువైట్ అండ్ బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకరంగా విడుచుకుపడింది. అమెరికా కేంద్రాలే లక్ష్యంగా భారీ ఆయుధాలు, మిసైల్స్తో దాడులు చేసింది. ఈ భీకర దాడులతో కువైట్ అండ్ బహ్రెయిన్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలను అమెరికా ధృవీకరించలేదు. ఇదిలా ఉండగా హర్ముజ్ జలసంధిలో ఇరాన్ క్రూడాయిల్ ట్యాంకర్లతో ఉన్న నౌకలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం విడనాడి సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా పోతురాజు కాలువ పూడికతీత పనుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కాలువలో పూడిక పనులు చేపట్టగా వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆగి నేను అటు చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా 2వ వారం కాలువ పూడిక పనులను చేపట్టడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇంటి వద్దకు వస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందించాలని, అలా కాకుండా కాలువలో వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన భూమి మన బాధ్యతగా భావించి ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కలెక్టర్ కోరారు. కమిషనర్ వెంకట కృష్ణయ్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మెప్మా పీడీ విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు అంబడి ప్రసాదరావు, అంగిరేకుల గురవయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ శానిటేషన్ మీద ఎంతైతే బాధ్యత ఉందో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పరిసరాలను పరిశుభ్రంగా బాధ్యత మీకు అందరూ కూడా ఉంది. దాంట్లో మీ భాగస్వామ్యం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గతంలోలాగా కాదు, ఇప్పుడు అన్ని కఠినమైన చర్యలు తీసుకునే దానికోసం గౌరవ సుప్రీంకోర్టు అట్లాగే ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా మీరందరూ కూడా చాలా దీన్ని స్ట్రింజెంట్ గా తీసుకొని మీరందరూ సహకరించి మనం ముందుకెళ్ళాలని చెప్పని అందరూ కూడా పేర్కొన్నా. ఈరోజు మనకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసిన దాని మీద మనకి ఒక నెల రోజుల్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చెప్పిన ఉంది. ఫస్ట్ వీక్లో మనం
రోడ్స్ అండ్ ఆల్సో ది సైడ్ వేస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసేది పెట్టుకున్నాము. రెండో వారంలో స్టామ్ వాటర్ డ్రైన్స్ అండ్ కెనాల్స్ ఇవి కూడా క్లీన్ చేయడం పెడుతున్నాము. మూడో వారం వచ్చేటప్పటికి మనకి రెసిడెన్షియల్ హౌసెస్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నది. నాలుగో వారం వచ్చేటప్పటికి ప్రభుత్వ కార్యాలయాలు అండ్ ఆల్సో ది టాయిలెట్స్ సంబంధించినటువంటి క్లీనింగ్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే SWM రూల్స్ 2026 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SWM రూల్స్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనము ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మనం ఇక్కడ పోతురాజు కెనాల్ని చూడటం జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోతురాజు కెనాల్కి ఆనుకున్నటువంటి కుటుంబాలు, తర్వాత అదేవిధంగా డ్రైన్స్లో నుంచి కూడా ప్లాస్టిక్ విపరీతంగా అక్కడికి రావడం అనేది కూడా జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. సో డెఫినెట్గా ఇదంతా కూడా మనం ఇందులో భాగంగా క్లీన్ చేస్తాము. బట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. గుంటూరు నగరంలో ఎంతో మందికి కొన్నేళ్లుగా అత్యవసర వైద్య సదుపాయాలు అందజేసిన చీఫ్ కార్డియాలజిస్ట్ చైర్మన్ డాక్టర్ సివి రాఘవ శర్మ ఆధ్వర్యంలో 600 పడకలతో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెంటర్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. హాస్పిటల్లోని అధునాతన వైద్య పరికరాలను సీఎం పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎండి పమిడిముక్కల విజయ, CEO పోలవరపు అనురాగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బైరపనేడి శ్రవంతి, పోలవరపు నరేన్, గంగసాని సిరిచందన, ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, చింతమేమి ప్రభాకర్, జూలకంటి బ్రహ్మారెడ్డి, దూలిపాల నరేంద్ర కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని, నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిన 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. ఒకటి రెండు చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని క్యాన్సర్ పరీక్షలతో పాటు ఇతర వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు.
ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో క్యాన్సర్ రహిత భవిష్యత్తు కోసం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధిని, మన దేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని, దాని నియంత్రణకు అనేక చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ అన్నారు. ఎంతో ఖరీదైన స్క్రీనింగ్ పరీక్షలను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని పోలీస్ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని క్యాంపు ఏర్పాటు చేసిన ఉపాస్ హాస్పిటల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాస్ హాస్పిటల్ డాక్టర్లు ప్రకాష్ చెవల, ఉమాపతి చౌదరి, పోకూరు శ్రీనివాసులు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్సు, కానిస్టేబుల్ది వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాము టేకప్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు రేపు 2 రోజులు కూడా మనము ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్ని కండక్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్కి ఈవెన్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్ మనకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనకు మ్యామోగ్రఫీ ఒకటి, తర్వాత పాప్స్మియర్, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి మెయిన్ టెస్ట్ చేస్తాం. ఇది కాకుండా అదర్ టెస్ట్ అన్నీ కూడా ఈసీజీ కావచ్చు, రెగ్యులర్గా చేసేటటువంటి మిగతా టెస్ట్ అన్నీ కూడా చేస్తాము. అది కాకుండా ఇంపార్టెంట్గా ఈరోజు అందరికీ తెలిసిన విషయమే క్యాన్సర్ అనేది కొంత ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ కానీ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో అందరూ కూడా దీని పట్ల ఒక అవేర్నెస్ తోటి ఎప్పటికప్పుడు కొంచెం రెగ్యులర్గా దీని పట్ల అవగాహన పెంచుకొని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ తరఫున ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా లేడీస్కి ప్యాప్స్మియర్, సర్విక్స్ క్యాన్సర్ సంబంధించి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మెమోగ్రాము, థైరాయిడ్ స్కాను, మేల్స్కి ప్రాస్టేట్ స్కాను, అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కాను, అలాగే జెండర్ స్పెసిఫిక్ లేకుండా అందరికీ కూడా చెస్ట్ ఎక్స్రే తీపిస్తున్నాము ఛాతీకి సంబంధించి. ఈ స్కాన్లో ఎవరికన్నా నాడ్యూల్స్ కానీ ఏదైనా లీజన్ కానీ మనకి బయటపడితే ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఫర్దర్ డెప్త్ అనాలిసిస్ చేస్తున్నాము. అంటే సిటీ స్కాన్ చేయడం కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించి రక్త పరీక్షలు, పిఎస్ఏ, మిగతా సంబంధిత టెస్టులు, దాంతోపాటు హార్ట్ రిలేటెడ్ ఏమన్నా ఎకో స్కాను, ఇవన్నీ కూడా మన రేడియాలజిస్టు, కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు కూడా దీనిలో యూరాలజిస్టు పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపుకి సహకరించిన ప్రకాశం జిల్లా సర్వజన సేవా సమితి సభ్యులకి ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. సో లాస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా మనం క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేశాం. సో చాలామంది ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకున్నారు. మనకి ఆరోగ్య భద్రత అనేది ఒక స్కీమ్ మనకి ఉపాస్ హాస్పిటల్కి సపోర్ట్ దొరికింది. సో దానిలో భాగంగా ఇవాళ మనం పోలీస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే సర్వీస్లోకి మనం మోటివేషన్గా తీసుకుంటూ వాళ్ళకి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 450 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇవాళ 2 daysలో మనం ఈ 450 మెంబర్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాం. సో వాళ్ళకి ఎవరికైతే మనకి చిన్న సస్పీషియస్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి ఫర్దర్గా మనం మనకి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కన్ఫర్మేటర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైనా మనకి ప్రాబ్లం ఏదైనా కూడా మన ఇండో అమెరికన్ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ సపోర్ట్. చీమకుర్తి, ఆర్ఎల్పురం పంచాయతీల పరిధిలోని గెలాక్సీ గ్రానైట్ క్వారీలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీలు 2వ రోజు కొనసాగాయి. ఆయా శాఖల అధికారులు 2 బృందాలుగా ఏర్పాటై చీమకుర్తి పరిధిలోని కృష్ణసాయి, మణికంఠ, ఆర్ఎల్పురం పంచాయతీ పరిధిలోని నాంది గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు నిర్వహించారు.
మైనింగ్ ప్లాన్ ప్రకారం క్వారీయింగ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. రాళ్లు వెలికి తీసిన గుంతలు, నిల్వ ఉన్న బ్లాక్ల కొలతలు తీశారు. ఆయా క్వారీల్లో కొన్ని రికార్డులు పరిశీలించారు. మధ్యాహ్నం దాటిన తర్వాత వర్షం కురవడంతో తనిఖీలు నిలిపివేశారు. మిగిలిన క్వారీల్లో నేడు తనిఖీలు చేపడతామని సిఐ రాఘవరావు తెలిపారు. ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐషర్ వ్యాన్ను బైక్ బలంగా ఢీకొట్టడంతో లోకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఒంగోలు కల్వరి టెంపుల్ దాటిన తర్వాత ఒక ఐషర్ వ్యాన్ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కకు నిలిపి ఉంచాడు. అదే సమయంలో బైక్పై ఒంగోలు అరవపాలెం వైపు వెళ్తున్న లోకేష్ ఆగి ఉన్న వ్యాన్ను వెనక నుండి బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన లోకేష్ తానే స్వయంగా బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపు లోకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాదానికి కారణమైన ఐషర్ వ్యాన్ తమిళనాడు రిజిస్ట్రేషన్లో ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆ వాహనాన్ని పరిశీలించగా సుమారు 5 క్వింటాల్ గంజాయి ఉందని ప్రాథమిక సమాచారంతో తమిళనాడుకు చెందిన స్పెషల్ టీం ఆ వ్యాన్ కోసం గాలింపు చేస్తూ ఆ వాహనాన్ని కనుగొని తనిఖీ నిర్వహిస్తున్న సందర్భంలో స్థానికులకు స్పెషల్ టీం పోలీసులకు మధ్య కొంతసేపు వివాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. వ్యాన్లో ఉన్న వస్తువులకు సంబంధించి ప్రమాద సమయంపై పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఒక్కరు వచ్చి చూడలేదు, ఏం చేస్తున్నారయ్యా? నేను కాడ వచ్చి ఇంతమంది నించున్నారు కదయ్యా, చూడండి ఇంతమంది కన్న తల్లిని చూడండి అయ్యా, కన్న తల్లిని చూడండి. కుట్లో పెట్టాలయ్యా, నా కొడుకుని రేపు కుట్లో పెట్టాలయ్యా. మేము 9 నెలల కడుపులో మార్చి రేపు తీసుకెళ్ళి కుట్లో మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఒకటి ఐషర్ వ్యాన్, తమిళనాడు రిజిస్ట్రేషన్ తోటి ఉన్నటువంటి ఒక ఐషర్ వ్యాను మనకు కల్వరి టెంపుల్ దాటిన తర్వాత టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్ళేటప్పుడు బ్రేక్ డౌన్ అయినందువలన రోడ్డు మార్జిన్ తీసి రోడ్డుకు సైడు మార్జిన్లో ఆపుకోవటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎన్నింటప్పుడు జరిగింది అన్నది కూడా మనకు ఇంకా పూర్తిగా తెలియదు. డ్రైవర్ అయితే అందుబాటులో లేడు. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోది ఇట్లా స్టేషనరీగా ఉన్నటువంటి వెహికల్ని లోకేష్ అని చెప్పేసి మనకు అరవపాలెం అబ్బాయి టువర్డ్స్ అరవపాలెం వెళ్తూ దానికి సైడ్ డాష్ ఇచ్చి రోడ్డు మీద పడిపోవటం వలన పడిపోయినాడు. అతనే మళ్ళీ వాళ్ళ బంధువులకు కూడా కాల్ చేశాడు.
కాల్ చేసి వాళ్ళు వచ్చి తీసుకొని హాస్పిటల్ కిమ్స్కి వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు చనిపోయాడని చెప్పేసి తెలిసింది. వాళ్ళు చెప్పిన దాని మేరకు ఇంకా పూర్తి సమాచారం తెలియాలా. అయితే ఇప్పుడు ఈ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న దాంట్లో గూడ్స్ కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం జరిగింది డ్రైవరు. దాంట్లో ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది మేము వెరిఫై చేసుకోవాల్సింది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో భేటీ అయిన అన్నామలై 5 పేజీల రాజీనామా లేఖను వారికి అందించారు. అన్నామలై వచ్చే 6 నుండి 8 నెలల్లో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలిసిందే. లౌకిక తమిళ్ ఫస్ట్ దృక్పథంతో ఆయన ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తమిళనాట చర్చ సాగుతోంది. బీజేపీ సహా ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందే. తమిళ గుర్తింపును జాతీయ దృక్పథంతో మేళవించి కొత్త పార్టీకి శ్రీకారం చుట్టనున్నారని అన్నామలై అనుచరులు తెలిపారు. ఇదిలా ఉంటే అన్నామలై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. బీజేపీ నుంచి తాను వైదొలగడానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం. అయితే అన్నామలై పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్న అమిత్ షా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ను ఢిల్లీకి రావాలని ఆదేశించారు. నైనార్ ఢిల్లీకి వచ్చాక అమిత్ షా ఆయనతో చర్చించి అన్నామలైని శాంతింపజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీకి అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవడమే ప్రధాన కారణమని ఆయన అనుచరుడు తెలిపారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయంపైన అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. పొత్తుల కంటే కూడా తమిళనాట బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని పార్టీ పెద్దలతో అన్నామలై పదే చెప్పారని, కానీ అన్నా డీఎంకేతో పొత్తుకే బీజేపీ పెద్దలు మొగ్గు చూపడంతో అన్నామలైని పక్కన పెట్టినట్లు అయిందని తెలిపారు. ఇప్పటికే దీనిపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో కూడా అన్నామలై చర్చించారని, ఆయన ప్రయత్నాలను రజనీ సమర్థించారని మద్దతుదారులు చెబుతున్నారు. ఎస్జే సూర్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కిల్లర్ సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి ఒకరు మరణించగా మరో 10 మందికి పైగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని ఒట్టేరి బిన్ని మిల్ ప్రాంతంలో కిల్లర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో షూటింగ్ కోసం తీసుకువచ్చిన సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షూటింగ్ పనుల్లో పాల్గొన్న 25 సంవత్సరాల మదన్ అక్కడికక్కడే మరణించాడు. 10 మందికి పైగా గాయపడగా వారిలో 3కి తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగిన ఘటనలో 18 మంది మృతి చెందారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. మరికొంతమంది చిక్కుకొని ఉంటారని సమాచారం. ఉదయం 8:50 సమయంలో రెస్టారెంట్ బేస్మెంట్లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనకు గల కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆధ్యాత్మిక మార్గం ద్వారానే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవచ్చని చిన్మయ మిషన్ స్వామీజీ తురిమానంద అన్నారు. చిన్మయ మిషన్ వజ్రోత్సవాల సందర్భంగా ముంబైలో ప్రారంభమైన రథయాత్ర ఒంగోలుకు చేరుకుంది. చిన్మయానంద స్వామీజీ భగవద్గీత ద్వారా ప్రపంచానికి జ్ఞానబోధ చేశారని, ప్రతి ఒక్కరూ జ్ఞాన సంపన్నులు కావడానికి భగవద్గీతకు మించిన గ్రంథం మరొకటి లేదని పలువురు స్వామీజీలు అన్నారు. ఒంగోలు సౌత్ బైపాస్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సభలో స్వామి సత్యాత్మానంద, శ్రీహరి తీర్థానంద, శుద్ధ చైతన్యానంద, పవిత్ర చైతన్య, పరమాత్మానంద, బ్రహ్మచారిణి తారిణి చైతన్య, బ్రహ్మచారి సుధీర్ చైతన్య, గంజాం సాయిబాబా, చక్రపాణి స్వామి తదితరులు పాల్గొని అభిభాషణ చేశారు. సంతపేట బాబా మందిరం మహిళా సేన అధ్యక్షురాలు దామచల లక్ష్మీ ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో 1000 మంది మహిళలతో భగవద్గీతలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంపై సహస్ర గలార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి, బొలినేని కోటేశ్వరరావు దంపతులను, బొలినేని సుబ్బమ్మ, సుశీలమ్మ, అరుణ, మాధవీలత, గీతమ్మ తదితరులను స్వామీజీలు సత్కరించారు. రథంలో ఉన్న చిన్మయానంద స్వామీజీని భక్తులు దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వాముల ఆశీర్వాదాన్ని పొందారు. అక్టోబర్ 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో ఈ రథయాత్ర ముగుస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ముగింపు సభలో పాల్గొంటారని ఒంగోలు చిన్మయ మిషన్ స్వామీజీ సత్యాత్మానంద తెలిపారు. వారు సంచరించడమే కాదు, 1993 వరకు భారతదేశంలో అప్పటివరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్లో బహుశా ల్యాండ్ అవ్వడమో టేక్ ఆఫ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎన్ని ఎయిర్పోర్ట్లు అన్ని వారు కవర్ చేస్తారు. మీకు ఎంత పర్యటించాలని చెప్పండి నిరూపించవచ్చు. అంతేకాదు వారి పాదుకులు 1915లో వారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతదేశం అంతా ప్రతి రాష్ట్రంలోనూ ఆ రాష్ట్రంలో ప్రముఖమైన అన్ని జిల్లాల్లో పర్యటించే పాదుక పూజలు అందుకున్నారు. అదేవిధంగా మళ్ళీ వారు స్థాపించినటువంటి చిన్మయ మిషన్ వజ్రోత్సవాలు, అంటే ఇప్పుడు అమృతోత్సవాల పేరున ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల సందర్భంగా మళ్ళీ వారి పాదుక దేశమంతా పర్యటిస్తున్నారు. వారు మన నగరానికి 1985 ఇచ్చేసారు ప్రత్యక్షంగా. రెండోసారి 2010లో ఒక రోజు కాదు, అర రోజు కాదు, 42 సంవత్సరాలు 1951 నుండి 93 వరకు ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు వారు భగవద్గీత చెప్తూనే ఉన్నారు. 42 ఏళ్ళు. అంటే ఎంత తపన, ఎంత తాపత్రయం ఉంటే మహనీయులు ఆధునిక ఋషి పొంగవులు తన జీవితాన్ని భగవద్గీతకు అంకితం చేశారు. గురువుగారి దగ్గర అనుమతి తీసుకున్నారు. గంగ ఏ విధంగా మైదానానికి వెళ్ళి సస్యశ్యామలం చేస్తుందో నేను జ్ఞానగంగని ప్రవహింపజేస్తాను దేశంలో అని చెప్పేసి గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చారు. అందుకే ఆ జ్ఞానగంగ ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఈ రోజు మన ఒంగోలు నగరానికి వచ్చింది చిన్మయ అమృత యాత్ర. అమృత యాత్ర ఒకసారి యోచన చేయండి. అనేక పేర్లు మనం వింటాం. సంకల్పం వృధా పోనే పోదు, ఇది నాకు అనుభవ సిద్ధం. కాబట్టి ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ సమయ మర్యాదను పాటించాలి. పెద్దల యొక్క సంస్మరణలో మన జీవితాన్ని ధరింపజేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వారికి విరామమిస్తూ మా సత్యాత్మకు ధన్యవాదాలు. మా చిన్మయ మిషన్ ఒంగోలు కార్యకర్తలందరికీ సద్గురుదేవుల ఆశీస్సులు. హరిమో. సంతనూతలపాడు మండలం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన 9 మంది విద్యార్థులను తారాశ్రీ ఫౌండేషన్ అధ్యక్షులు తారాభాయ్ విక్రమ్, ముప్పరాజు శ్రీనివాసరావు దంపతులు ఉచిత విమాన ప్రయాణం కల్పించారు. విజయవాడ నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి విజయవాడ వరకు విమానంలో విద్యార్థులు ప్రయాణించడానికి డీఈఓ రేణుక విమాన టిక్కెట్లు అందజేశారు. ఎంఈఓలు వెంకారెడ్డి, కుమార్, విక్రమ్, సుందరరావు, రమాదేవి,
తారాశ్రీ ప్రతినిధులు ఏవి నాయుడు, ఎస్ఐ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. నాగప్రియ మనోరే సార్ అమ్మాయి పేరు ఓకే సహస్ర కృష్ణారెడ్డి రుద్రవరం మన అంకారావు గారి చేతుల మీద ఇటీవల 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించిన మన సంతనూతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకి టాపర్స్గా నిలిచిన విద్యార్థులకి మన తారాశ్రీ ఫౌండేషన్ వారి సౌజన్యంతో అంటే తారాబాయి విక్రమ్ గారు, మొక్కరాజు శ్రీనివాస గారి వారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ఫౌండేషన్ ద్వారా మా టాపర్గా నిలిచిన విద్యార్థులకి విమానం ప్రయాణం చేసే ఒక అదృష్టాన్ని కలిగించారు. వీరు ఇవాళ బయలుదేరి రేపు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో సైట్ సీయింగ్స్ అని చూసుకొని రేపు తిరిగి రావడం జరుగుతుంది. చిన్న వయసులోనే వాళ్ళకి విమాన ప్రయాణం చేసే ఒక అదృష్టాన్ని కలిగించారు. సో తారాబాయి విక్రమ్ గారికి అలాగే వారి భర్త గారైన శ్రీనివాసరావు గారికి ఇద్దరికి కూడా నేను విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి నుండి ప్రయాణికులతో కడపకు బయలుదేరిన ఆర్టీసీ ఏసీ బస్సులో రైల్వే కోడూరు వద్దకు రాగానే పొగలు వచ్చాయని ప్రయాణికులు తెలిపారు. దీంతో పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో బస్సును నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఇంజిన్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో పొగలు వ్యాపించాయని, డ్రైవర్ సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పిందని వారు వివరించారు. కొంతసేపటి తరువాత బస్సు బయలుదేరి డిపోకు వెళ్లిపోయింది. తిరుపతి నుంచి బయలుదేరాం కడపకి. ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ నేను. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వీల్కి ఆయిల్ సీల్ ఒకటి లీక్ అవ్వడం వల్ల ఆ ఆయిల్ వచ్చి బ్రేక్ డ్రమ్ముల పైన పడడం వల్ల పొగ వచ్చింది. అంతే, బండిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ బండి వెహికల్ ఇప్పుడు కూడా స్టార్టింగ్లోనే ఉంది, రన్నింగ్లో ఉంది. ప్యాసింజర్లని సేఫ్టీగా వేరే బస్సుకు మేము ఎక్కడం జరిగింది. ఇది రిటర్న్స్ ఎంటీ బండి తీసుకొని చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలోని గ్రానైట్ డంప్ల వద్ద ఓ క్వారీకి చెందిన డంపర్ వాహనం దగ్ధమైంది. వ్యర్థాలను డంపింగ్ యార్డుపై పోసి దిగువకు వస్తున్న సమయంలో వాహనం పైభాగం విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. మంటలు అంటుకున్న వెంటనే చోదకుడు కిందకి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ముందు పెట్ట ఆపారంట కరెంటు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 137వ జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చీరాల సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించారు.
స్వాతంత్ర ఉద్యమంలో దుగ్గిరాల పాత్ర ప్రాముఖ్యమైందని, సమాజ సేవలో విద్యాభివృద్ధికి ఆయన అందించిన సహకారం మరువలేనిదని తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సహాయ కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, భారతదేశ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా అంతర్జాతీయ స్థాయిలో దుగ్గిరాల ఎనలేని సేవలందించారని చైర్మన్ బూదరాజు శశికుమార్ అన్నారు. భారత రెడ్ క్రాస్ వ్యవస్థాపకులుగా, తొలి జాతీయ కార్యదర్శిగా దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. సంస్థ కార్యదర్శి జేఈవి ప్రసాద్, ఉపాధ్యక్షురాలు సూరంపల్లి తేజస్వి, సభ్యులు పసుపుల వందనం, పల్లపోతు విశ్వనాథం, ఎస్ పవన్ కుమార్, గాదే శేషసాయి, సచివాలయం సిబ్బంది, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. గోపాలకృష్ణయ్య గారి యొక్క జయంతి వేడుకల్ని రెడ్ క్రాస్ కార్యాలయం నందు రెడ్ క్రాస్ సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 1889లో జూన్ 2వ తారీఖున జన్మించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కృష్ణా జిల్లా వెనగంచిపూర్ గ్రామంలో జన్మించారు. తదనంతరం వారు చిన్నతనంలోని వాళ్ళ తల్లిదండ్రులని కోల్పోవడం వల్ల వాళ్ళ నాయనమ్మ అలాగే పినతండ్రి గారి దగ్గర పెరిగి విద్యాభ్యాసం ఇచ్చే బాపట్లకి ఇక్కడికి వచ్చి బాపట్లో విద్యాభ్యాసం ముగించుకోవడం జరిగింది. తర్వాత వారు స్వతంత్ర సంవత్సరంలో పాల్గొని ఎంతో ప్రఖ్యాతిగాంచిన చీరాల పేరాల వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో పారిశుద్ధ్య లోపం కారణంగా చెత్త పేరుకుపోవడం, దోమలు వ్యాపించడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పంచాయతీ సిబ్బంది కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బెల్ట్ షాపుల బెడద రోజురోజుకు పెరుగుతుండటంతో సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని, గ్రామ పరిసరాల్లో భూ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. కాలనీలో శ్మశాన వాటిక లేకపోవడం వల్ల అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కీర్తి పూర్ణ దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. బెల్ట్ షాప్ ఓపెన్ గా లేదు సార్, వెనక కట్టి కూర్చోబెట్టి తాపిస్తున్నారు. ముందు షాప్ లాగే ఉంటుంది, వెనక కూర్చోబెట్టి తాపిస్తున్నారు. పరిస్థితి మాకు అర్థం కావట్లేదు కదా, ఎందుకు ఇట్లా ఉంది. గేటు దాటి లోపలికి వస్తున్నట్టు భయపడుతున్నాం. అది ఒకటి. నైట్ బండి మీద అమ్మాయిల్ని తీసుకురావటం, మందు బాటిల్స్ తీసుకురావడం జరుగుతూనే ఉంది. సరే ఇంకా వృద్ధి అవుతుంది 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, ఏది ఇంతవరకు కాల. మెయిన్ మనిషి చనిపోతే ఎక్కడ తీసుకెళ్ళాలి? ఒక మనిషి ఊరేగింపు కావాలంటే ఎంత దూరం వెళ్ళాలి? మేము ఈ రోజుల్లో మనిషి చనిపోయినా మందులు, మనిషి బతికినా మందులు కాలుస్తున్నారు. కానీ మేము మనిషిని పట్టుకొని ఎంత దూరం తీసుకెళ్ళాలి? అసలు మాకు శ్మశానానికి స్థలం ఇవ్వాల. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము 250 మంది కుటుంబాలు ఉన్నాయి, ఇంకా పైన ఉండొచ్చు, ఇంకా పైన ఉన్నాయి. కానీ మా పరిస్థితి ఏంది? మేము రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు మాయి. ఉదయాన్నే వెళ్తాం, 7,000కి 8,000కి జీతానికి వెళ్తాం. రానుబోని ఛార్జీలు మాకు నెలకు వచ్చేటప్పుడు 2,000 అవుతాయి. మా సంపాదన ఎంత? మేము బతికేది ఎంత? ఇంటి పన్ను పర్ఫెక్ట్గా కట్టించుకుంటారు, కరెంటు బిల్లు కట్టకపోతే తీసేస్తామంటారు, చెత్త తీసుకెళ్లరు. ఎన్నిటికి మేము లోబడి ఉండాలి? మరి ఇప్పుడు స్థలం కబ్జా చేశారు. స్థలం కబ్జా చేసిన వాళ్ళ పేర్లు చెప్తాము. ఆయన మెయిన్, ఆయన 5 లక్షలు ఇచ్చి కట్టించుకున్నాను అంటున్నాడు. 5 లక్షలు ఇచ్చేటప్పుడు ఎవరికి చెప్పించాడు? అదే ఆయన స్థలమా కాదని ఎవరినన్ను అడిగారా? కాలనీలో పెద్ద మనుషులు ఉన్నారుగా, అడిగారా? లేదు. కట్టుకున్నాడు, నాకు ఇంత అయింది అన్నాడు. ఈ రోజున మేము వెళ్ళి అడిగితే మేము చేస్తామని మా మీద దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నాడు. అది పద్ధతి కాదు కదండి, అది పద్ధతి కాదు కదా. అందుకని మేము ఒకటే ఆ స్థలం తీసేయించి బాగు చేయించండి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. మా ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నోళ్ళు చిన్న వ్యాపారాలు పెట్టుకుని అక్కడే ఉంటాం, బయటికి వెళ్ళి బతకాల్సిన పని లేదు. మా కాలనీకి మేము వృద్ధి చేసుకుంటాం. ఇది కనుక మీరు డెవలప్ చేస్తే వచ్చే ఎలక్షన్లో మా కాలనీకి ఈ మనిషి పలాని పని చేశాడు అనేది ఉంటే మేమే ఓట్లు ఎవరు బయటకు బందకుండా వేసి గెలిపించుకుంటాం. ఇది కొన్న ప్రదేశం ఏంటంటే చెరడిపల్లి పంచాయతీలోని వివేకానంద కాలనీ. ఇక్కడ సర్వే నెంబర్ 75/3లో ఇక్కడ ఎక్కువగా ఆక్రమణలు జరుగుతున్నాయని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మేము పనిచేసే సిబ్బంది వచ్చాం. ఇక్కడ రాగానే ఈ నెంబర్ అంతా సర్వే నెంబర్ 73/5లో ఉంది. ఇవన్నీ చూస్తే లేఅవుట్ ప్రకారం ఖాళీగా ఉంది, కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఇలా కడతామని వీళ్ళ ఫిర్యాదు మేరకు మేము చూసాం. అది నిజమని తేలింది. పంచాయతీ వారిని కలిసాం. వాళ్ళు బోర్డు తెచ్చి ఇప్పుడే మా అందరి ముందు గ్రామస్తుల ముందు బోర్డు నటు వెళ్ళారు. వీళ్ళు మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో 8 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఇది లేఅవుట్ ప్రకారం
మార్కెట్ యార్డ్కి కానీ వాటర్ ట్యాంక్ కానీ స్కూల్కి కానీ కమ్యూనిటీ హాల్ కోసం చాలా చాలా ప్లేస్ వదిలి ఉన్నాయి. వీళ్ళు ఆ ప్రదేశాలను టార్గెట్ చేసి ఒకళ్ళు కట్టుకుంటూ వెళ్తాం వల్ల వీళ్ళకంతా బాగా ఇబ్బందిగా ఉంది. రేపు మార్కెట్ కానీ ఇంకోటి కానీ కట్టుకోవడానికి వీళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవన్నీ అక్రమాలు తొలగించి వీళ్ళు క్లియర్ చేయించి ఇచ్చి ఉంటే వాళ్ళు మార్కెట్ దగ్గర ఉపయోగించుకోవడానికి అక్రమాలను తొలగించాలని, అక్రమాలు చేసే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్న కలెక్టర్ రాజాబాబు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో పోతురాజు కాలువ పూడికతీత. ఉపాస్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పోలీస్ కుటుంబ సభ్యులకు క్యాన్సర్ పరీక్షలు. ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారిపై భారీ మొత్తంలో గంజాయి పట్టివేత. ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని బైక్ బలంగా ఢీకొనడంతో యువకుడు మృతి. డి న్యూస్లో నేటి మాట. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మనమే ప్రతిరోజుని గొప్పగా మలుచుకోవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.